చేసినా మనసుని నచ్చింది చేస్తావమ్మా, ఒకరు చెప్పింది చేయరమ్మా. ఏది వచ్చినా నోటు ముందర మాట్లాడతావు, కడుపులో విషయం లేకుండా మాట్లాడతావమ్మా. నువ్వు నచ్చితే ముగ్గురు చేసే పని ఒక్క ఆమె చేస్తావు, నచ్చలేకుండా ఎవరు చెప్పినా చేయవు. మొండి గుణం, మొండి పట్టుదల మీది, ముక్కు మీద ఉంటుంది కోపం, నీకు 5 నిమిషాలే వచ్చిందంటే ఎవరికి లేదు. మంచి లైఫ్ ఉంది కానీ ఒక దారిలో పోవాలని చూస్తున్నావు, ఒక వ్యక్తిని నమ్ముతున్నారు, అందులో ప్యాస్ అవుతారా ఫెయిల్ అవుతారా. ఇప్పుడు మీ చదువు, జాబ్ విషయంలో, కళ్యాణం విషయంలో ఎట్లా ఉంటుంది, ఒక ఆడ మనిషి ఏడుపు నీ మీద ఎక్కువ ఉంటుంది. అమ్మ ఎవరు ఎందుకు ఏడుస్తుంది ఇది తెలుసుకోవాలంటే గవ్వలేసి చూడాలి. మేము చెప్పాను, గవ్వలేసి 850 రూపాయలు అంటే ఎవరు ఏడుస్తున్నారు చెప్తా. ఇంటిదా బయటిదా, తెలిసిందా తెలందా, ఇప్పుడు నీ చదువు, జాబ్, నీ లైఫ్ పార్ట్నర్ ఎట్లా ఉంటుంది, నీ కళ్యాణం ఎట్లా ఉంటుంది మొత్తం చెప్తా గవ్వలేసి. ఇది చేతి మీద నిలుస్తుందా? 3 సార్లు పంచగోలు పడ్డాయి, మా 5 గోలు మంచి గోలు పడ్డాయి. ఇంకోసారి మంచి గోలు పడ్డాయి. మన పేరున 9 గోలు పడ్డాయి. ఎక్కేసినావు కదా, మంచి గోలు పడ్డాయి. పేరమ్మది లహరి. లారీ అమ్మ, నీ జాతకం చెప్పాలంటే నీ పుట్టిన గడి అదృష్టపుడుకమ్మ. నీ ఇంటికి లక్ష్మీరేఖల పుట్టినవి, తల్లిదండ్రుల ఇంటికి అదృష్టం, అత్తారింటికి అదృష్టం. అర్థమైందా? నీ చేతి నుంచి డబ్బులు దాచి పెడతావు, 3 రోజులు అయిపోయినంటే 1 నిమిషాల్లో ఖర్చు పెడతావు అమ్మ. నువ్వు చేతిలో డబ్బులు నిలబడదు నీకు. నోట్లో మాట దాస్తావు, కడుపులో విషయం ఉండదు, ఏది వచ్చినా ఎదురు చెప్పేస్తావు. నువ్వు నచ్చితే ముగ్గురు చేసే పని ఒక్క ఆమె చేస్తావు, నచ్చలేకుండా ఎవరు చెప్పినా చేయవు. నీ దగ్గర చెడు ఆలోచన, చెడు దోస్తానం లేదమ్మా, మంచి ఆలోచన ఉంది. కానీ విద్య అయిపోవాలి, జాబ్ చేయాలని పట్టుదల ఉంది. ఏమైనా చేస్తున్నారమ్మా ఇప్పుడు? జాబ్ చేస్తా. అదే ఇంకా ఆ జాబ్లో ఇంకా పై స్థాయిలో పోవాలని పట్టుదల ఉంది నీకు, కానీ కుదురుతలేమ్మా తల్లి. ఫ్లైట్ ఎక్కే అదృష్టం కనబడుతుంది. అబద్ధమని నిజమే చెయ్యాలని చూస్తున్నావు కానీ బోర్లా పడ్డట్టు కుదురుతలేదు. ఒక అమ్మాయి దరిద్రం తొక్కిన అమ్మాయి. నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. అదే ఏం చెప్తున్నా, బిజినెస్లో అయినా జాబ్ విషయంలో అయినా ఫ్లైట్ ఎక్కే అదృష్టం మీకు, సంపాదన, ధనం మంచిగా ఉంది, లైఫ్ మంచిగా ఉంది. ఒక ఆడ మనిషి దరిద్రం వల్ల కింద పడుతుంది. మీ ఆడ మనిషి అంటే మీ ఇంటి వాళ్ళు కారు, మీ తెలిసిన వాళ్ళు కారు, దగ్గర వాళ్ళు కారు. ఆమె 3 ఫెయిల్ అయింది. ఆడ మనిషి 3 ఫెయిల్ అయిందమ్మా. చెప్తాను. 1 ఆమె లైఫ్ పార్ట్నర్ కళ్యాణ విషయంలో ఫెయిల్ అయింది. చదువు, జాబు, మంచి సంపాదన, వ్యాపారంలో ఫెయిల్ అయింది. 3వది లేనిపోని నిందలు, మనశ్శాంతి లేదు, అనుకునే జరగలేదు ఆ అమ్మాయికి. వేరే అమ్మాయి వినండి, ఆ అమ్మాయికి అట్లా జరుగుతుంటే వాళ్ళు బాగా చేస్తున్నారు. చేసుకొని కొన్ని వస్తువులు తీసేస్తామా, దాన్ని తొక్కినాను. ఆ అమ్మకి ఎట్లా జరిగిందో ఆ పరిస్థితి నీ మీద వచ్చింది. ఇప్పుడు ఆమె తీసేస్తే దాన్ని తొక్కిన వల్ల నీ మంచితనం ఆమె దగ్గర పోయింది, ఆమె చెడు అంతా నీ మీద పడతలే. అప్పటి నుంచి నీకు సంవత్సరం అవుతుంది, ఏ చేసినా కుదురుతలేదు. ఇటు బిజినెస్ లోపల, అటు వ్యాపారం లోపల, అటు చదువు, జాబ్ విషయంలో ఎంతో ప్రయత్నం చేసినావు. ఒక మనిషిని నమ్మినావు, ఒక మనిషి ఫ్రెండ్ని నమ్మినావు. ఆ వ్యక్తి నీ ఎంత ఉన్నాడు, ఆయన వల్ల బాగుపడాలని లక్ష్యం కూడా ఉంది. అబద్ధమని నిజమే. అమ్మాయి విషయం కానీ ఇంకా జెంట్స్ విషయంలో కూడా ఒక మనిషిని నమ్ముతున్నావు. ఫ్రెండ్ కోసం, చెడు కోసం కాతల్లి, మంచి కోసం నమ్ముతాం. కానీ ఏంటంటే నీ దగ్గర చెడు ఆలోచన, చెడు దోస్తానం లేదమ్మా. నీ లక్ష్మిని చేతి నుంచి ఎవరికి ఏదమ్మా, ఇలా నల్ల వస్తువులు కట్టద్దమ్మా, కట్టిన బట్టలు దానం చేయాలి. నీ మనసులో ఉన్న 2 కోరికలు తల్లి, ముఖ్యంగా మాత్రం జాబ్ విషయం. నీ చేసే వ్యాపారం మంచి స్థాయిలో పోవాలి. 1 ఇల్లు, కుటుంబం గురించి ఆలోచిస్తున్నాం. 3వది కళ్యాణం గురించి, లైఫ్ పార్ట్నర్. అబద్ధమని జమ్మమ్మ, ఈ 3 ఉన్నాయి తల్లి. ఇది అయితే కావనుకోకమ్మా, అవుతుంది. కానీ ఇది మధ్యలో దరిద్రం ఉందమ్మా. ఇది ఇస్తా బాబాది, శ్రీడి బాబాది ఒక వస్తున్నది ఇస్తా. నీ ఒంటి మీద పెట్టేది కాదు, ఇంట్లో పెట్టేది కాదు తల్లి. నీ నుంచి 3 సార్లు దిగిదీసి గంగల పడేయండి. నీ ఏమనుకుంటున్నావు అది చెప్పి వేయండి. నీ అనుకునేది జరిగి నీ వ్యాపారంలో, చదువుల, జాబ్లో మంచి స్థానంలో పోయి ఫ్లైట్ ఎక్కి నీ అనుకున్న జాబ్ వచ్చి, నీ అనుకున్న వ్యాపారం కుదిరి, అనుకున్న కళ్యాణం జరగాలి. ఈ 3 ప్యాస్ కావాలంటే ఈ దరిద్రం దూరం చేసుకోవాలి. ఎలాంటి హస్బెండ్ వస్తాడో చెప్పగలుగుతారా? నీకు అర్థం చేసుకునే మనిషి వస్తాడు. తల్లిదండ్రికి పేరు నిలబెడతావు, అత్తమ్మకు సేవ చేస్తావు, భర్తకు మాత్రం జుట్టు పెట్టి వంగిపిస్తావు. అంటే
ఆయనకంటే మొత్తం కింద పడగొట్టావు అంటే నీ మాట ఆయనకి వాల్యూ ఇస్తాడు. అట్లాంటి మనిషి నీ లైఫ్లో వస్తాడు. మన చిన్నలో కూర్చుంటే చిన్నలు మాట్లాడుతావు, పెద్దలు కూర్చుంటే పెద్దలు మాట్లాడుతావు, వయసులో కూర్చుంటే వయసులో మాట్లాడే గుణం ఉంది. చెడు ఆలోచన లేదు, చెడు మాటలు లేవు. నోట్లో మాట దాసుకో, కడుపులో ఇష్టం ఉండదమ్మా. కానీ నల్ల వస్తువులు వేసుకోకండి అమ్మా. వేసుకున్న బట్టలు దానం చేయకండి. మన ఇప్పుడు సంవత్సరం 6 నెలలు అవుతుంది, ఎంతో ప్రయత్నం చేస్తున్నప్పుడు చేయాలని ముందర, కానీ బోర్లా బడ్డట్టు అవుతుంది తల్లి. నైట్ మాత్రం అది వేస్తా ఇది వేస్తారని ఆలోచిస్తున్నా, పొద్దున ఒకటైతలేదు. మనశ్శాంతి లేదమ్మా. తినే తిండి మీద ఆకలేదు, చేసే పని ఇంట్రెస్ట్ లేదు, ముఖంలో కలబోతుంది, మనశ్శాంతి లేదమ్మా. మీ దరిద్రం తల్లి ఉండాలా పోవాలా? ఇస్తా తల్లి, వస్తున్నది బాబాది. ఈ నైట్ ఉంచుకొని పొద్దుగల పడేయండి, ఎవరు చూపెట్టకుండా పచ్చని చెట్టు కింద పడేయి. నీ అనుకో ఆ అమ్మాయి దరిద్రం ఎట్లా తొక్కినో అట్లనే పోతుంది. నీకు అన్నీ మంచిగా ఉన్నాయి. ఒక అమ్మాయి తొక్కినని చెప్తున్నాను. ఇప్పుడు నేను ప్రాబ్లంలో పడుతున్నాను, అమ్మాయి కూడా అట్లనే ప్రాబ్లంలో పడ్డాను. ఆ అమ్మాయి ప్రాబ్లం చేసుకుంటే ఇట్లా చేసుకుని తీసి పడేసి దాన్ని తొక్కిన ఉన్నట్టు. ఇప్పుడు నేను అలా చేయడం వల్ల అమ్మాయికి కూడా పోతుంది. అమ్మాయి పోదు, నీ దరిద్రం అనేది బయట పోతుంది. కానీ 3 బాటం వేయద్దు. 3 బాట మీద రోడ్డు మీద వేస్తే ఎవరికైనా తగులుతుంది. నీ అదృష్టం పోయి ఏరికైనా అట్లా వద్దు. ఆ అమ్మాయి కూడా అట్లానే తెలియకుండా 3 బాటం పడేసింది. వద్దమ్మా, పచ్చని చెట్టు కింద పడేసి అది భంగం అవుతుంది. నీ అనుకున్న జాబ్ అవుతుంది, అనుకున్న కళ్యాణం, నీ అనుకున్న వ్యాపార బలం, నీ కుటుంబం మంచిగా ఉంటుంది. మరి ఇది ఇట్లా ఉంటే చాలా బాధలు పడతావు అమ్మా. ఇయ్యానా అది ఖర్చు అవుతుంది అండి. ఎంత అవుతుంది? 1600 రూపాయలు. బాబాదమ్మ సిరిడి. అబద్ధం చెప్పాం, చిలుక చూసాం, అబద్ధం చెప్పాం. ఒక చిలుక అయినా చెప్పిండు నా లైఫ్ మంచిగా జరిగిందని, నాకు గుర్తు పెట్టుకుంటావు. పైసలు ఇవ్వాలంటే దొరుకుతాయి తల్లి. అబద్ధం చెప్పాను. నైట్ పూట మంచిగా దొరుకుతుంది, టెన్షన్ పడకండి. ఇలా కార్తీక సోమవారం, ఫెస్ట్ సోమవారం, ఇది మంచి గడే ఉంది నీకు. ఒక చిలుక అన్న చెప్పిండు నాకు జరిగిందని చేయాలి. వీళ్ళకన్నా ఇలా చిలుక చూసుకుంటే ఇక్కడ వస్తానని అనుకోలేవు. ఆ దేవుడు అని నా దగ్గర కూర్చోబెట్టిండు. పైసలు ఉంటే రేపు పోతాయి, మాట ఎప్పుడు ఉంటుంది, అది గుర్తుపెట్టుకో. నీ ఒక్కరోజు చెప్పండి రేటు. ఈ 300 రూపాయలు అవి మొత్తం కలిపి 1300 ఇవ్వండి. ఎంత? 1300. 1000 రూపాయలు తీసుకోండి. 1200 రూపాయలు ఇవ్వండి.